నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సింగపూర్ అలాగే మలేషియాకి టూర్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి అది బడ్జెట్లో ఉంటుందా? విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏ టైంలో వెళ్తే అనుకూలంగా ఉంటుంది? మరి ఒక్కసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేం ప్లేసెస్ విజిట్ చేయిస్తారు? సో మనతో పాటు ఎవరైనా గైడ్ ఉంటారా? ఎన్ని రోజులు మనం టైం కేటాయించాలి? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, సింగపూర్ అండ్ మలేషియా, సో చాలామంది విదేశాలకు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సింగపూర్ మలేషియా ఇట్లా విడివిడిగా కాంబినేషన్లో వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో సింగపూర్ మలేషియాకు ఒకవేళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఎన్ని డేస్ కేటాయించాల్సి ఉంటుంది? అండ్ విదేశాలు అని అంటే చాలా డబ్బుతో కూడుకున్న పని అని అనుకుంటూ ఉంటారు. మరి మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది అందుబాటులో ఉంటుందా? ఎస్, యాక్చువల్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎస్పెషల్లీ సింగపూర్ మలేషియా కోసము 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. ఈ 5 nights 6 days ప్యాకేజ్లో సింగపూర్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ అండ్ అక్కడి నుంచి మనము కౌలాలంపూర్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ ఇవన్నీ కూడా సందర్శించుకొని వస్తాం. సో దీనికి ఏంటంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎందుకంటే ఈ సింగపూర్కి కంపల్సరీగా వీసా కావాల్సి వస్తుంది అండ్ కౌలాలంపూర్కి ఇప్పుడు వీసా ఎగ్జామ్షన్ ఉంది. సో సింగపూర్కి వీసా కావాలి కాబట్టి అది కూడా మేమే టేకప్ చేస్తాము. మేము ఇచ్చే ప్యాకేజ్లో మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది, హైదరాబాద్ టు సింగపూర్ ఫ్లైట్ టికెట్ ఉంటుంది, తర్వాత మనకి కౌలాలంపూర్ టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ ఉంటుంది, అలానే సింగపూర్ వీసా ఉంటుంది, కౌలాలంపూర్ వీసా ఉంటుంది, ప్లస్ సింగపూర్లో లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, తర్వాత కౌలాలంపూరు, అలానే చూసే అట్రాక్షన్స్, ఆల్ ఎంట్రీ టికెట్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇవన్నీ కాంబినేషన్స్ మనకి ప్యాకేజ్ ఉంటుంది. అంటే కస్టమర్ ఒకసారి ఆర్వీ టూర్స్కి వచ్చి అమౌంట్ పే చేసిన తర్వాత మళ్ళీ ఒక సింగిల్ రూపీ కూడా మేము తీసుకోం. అంటే మీరు ఈ అట్రాక్షన్ మీరు పెట్టుకోవాలి, ఇది మీరు చూసుకోవాలి అని ఒక మాటే ఉండదు మన దగ్గర. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్యాకేజ్ తక్కువ చేయటం కోసం కొన్ని అట్రాక్షన్స్లో ఆప్షనల్ అని పెడతారు. ఆప్షనల్ అంటే ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి పే చేసుకోవాలి, అవసరమైతే వెళ్తారు లేకపోతే లేదు అని ఉద్దేశం అనమాట. అంటే ఆ అట్రాక్షన్స్కి కంపల్సరీ అట్రాక్షన్స్ ఉంటాయి అవి, అండ్ అందుకని కస్టమర్ మళ్ళీ అక్కడికి వెళ్ళి పే చేసుకోవాల్సి వస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి మనకన్నా ప్యాకేజ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఈ 2 కంట్రీస్కి ప్యాకేజ్ కాస్ట్ వచ్చి 1,12,000 రూపాయలండి. సో ఈ 1,12,000లో నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆల్ ఇంక్లూడ్స్ ఉంటాయండి. సో మనకి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒక టూర్ మేనేజర్ ఉంటారు. ఈ గ్రూప్ అంటే ఫిక్స్డ్ డిపార్చర్స్ గ్రూప్ ఇక్కడ నుంచి బయలుదేరి మనకి సింగపూర్ తీసుకొని వెళ్ళి అన్నీ చూపించుకొని మళ్ళీ ఆ టూర్ మేనేజరు మళ్ళీ బ్యాక్ మన గ్రూప్తో పాటు తీసుకొస్తారు. ఎందుకంటే చాలామందికి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ఇమిగ్రేషన్ ఎట్లా ఉంటుంది, ఎటువైపు వెళ్ళాలి అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందులో ఫస్ట్ టైం ట్రావెల్స్కి అయితే ఇంకా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కేటప్పుడు మన బ్యాగేజ్ ఎక్కడ మన హ్యాండ్ ఓవర్ చేయాలి, అక్కడి నుంచి ఇమిగ్రేషన్ ఎట్లా వెళ్ళాలి, ఇమిగ్రేషన్ నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎట్లా ఎక్కాలి, ఇవన్నీ కూడా తను టూర్ మేనేజరు చక్కగా అందరితో గ్రూప్తో చక్కగా తీసుకొని వస్తారు. ప్లస్ అలానే అక్కడ ఏ ప్లేస్కి వెళ్తారో ఆ ప్లేస్ గైడ్ ఉంటారు మనకి. సపోజ్ సింగపూర్ వెళ్తే సింగపూర్లో గైడ్ ఉంటారు, అదే కౌలాలంపూర్ వస్తే కౌలాలంపూర్లో గైడ్, సపరేట్ గైడ్ ఉంటారు. అంటే ఈ కస్టమర్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా చక్కటి మనము టూర్ ఎంజాయ్ చేసామని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సింగపూర్ అంటే కంప్లీట్ ఇంగ్లీష్లో మాట్లాడతారు చాలామంది అక్కడ. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉండదు. అలానే మన సింగపూర్లో చూసే ప్లేసెస్ వచ్చేటప్పటికి మెయిన్ అట్రాక్షన్ అటువంటి మనకి సింగపూర్ సిటీ టూర్ ఉంటుంది, ఫ్లయర్ ఉంటుంది, తర్వాత గార్డెన్ బై ద బే 2 domes అంటారండి. ఆ 2 domes ఎంట్రీ టికెట్ ఉంటుంది, ప్లస్ మెయిన్ అట్రాక్షన్ యూనివర్సల్ స్టూడియోస్ ఉంటుంది. యూనివర్సల్ స్టూడియోస్ దా ఎంట్రీ టికెట్ ఇస్తాం. మళ్ళీ అలానే సెంటోస్ ఐలాండ్లో కూడా మనకి 1-way కేబుల్ కారు ప్లస్ వింగ్స్ ఆఫ్ టైమ్స్ అనే షో ఉంటుంది. ఈ వింగ్స్ ఆఫ్ టైమ్స్ షో అన్నీ ఈ మెయిన్ అట్రాక్షన్ సింగపూర్లో. అలానే మనకి కౌలాలంపూర్, అక్కడి నుంచి సింగపూర్ నుంచి మనకి కౌలాలంపూర్ బై రోడ్ వస్తాము. కౌలాలంపూర్లో వచ్చేది మనకి మెయిన్ అట్రాక్షన్ వచ్చి ట్విన్ టవర్ ఉంటుంది. ట్విన్ టవర్ అంటే 2 ఐకానికల్ టవర్స్ ఉంటాయి. సో దాని మీద మనం అప్పర్ డెక్ ఎక్కడైతే మనకి ఈ వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడ వరకు మనం ఎంట్రీ టికెట్ ఇస్తాము. అక్కడి నుంచి బతూ కేవ్స్ అని ఉంటుంది. బతూ కేవ్స్ అంటే కనుక మనకి మలేషియాలో ఒక కంప్లీట్ టెంపుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో అక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి మన విగ్రహం ఉంటుంది, 140 feet విగ్రహం ఉంటుంది. అది మన తెలుగు సినిమాల్లో చాలా వాటిల్లో ఉందన్నమాట అది. సో అక్కడ ఆ టెంపుల్స్ అన్ని విజిట్ చేసుకుంటాము. అక్కడ మళ్ళీ వన్ ఆఫ్ ద గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోటల్ ఉందన్నమాట, జెంటింగ్ ఐలాండ్ అని.
ఆ జెంటింగ్ హైలాండ్కి మనం కేబుల్ కార్లో వెళ్ళి అది కూడా వ్యూ చూసుకొని వస్తాము. ఇవన్నీ కలగలిపింది అనమాట మనకి ప్యాకేజ్ అంతా కూడా. మనం ఇచ్చిన 1,12,000లోనే. ఎందుకంటే చాలా తక్కువ మనకి ఫ్లైట్ టికెట్స్ అరౌండ్ మనకి 40,000 దాకా ఫ్లైట్ టికెట్స్ వస్తాయండి. అందులోనూ 2 ఫ్లైట్స్ తీసుకోవాలి మనం. అంటే నార్మల్గా అయితే రిటర్న్ ఫ్లైట్స్ అయితే తక్కువ ఉంటుంది. ఇప్పుడు 1 వే ఫ్లైటే మనకి హైదరాబాద్ సింగపూర్ ఒక 1 వే వెళ్ళాలి, మళ్ళీ కౌలాలంపూర్ నుంచి మళ్ళీ 1 వే రావాలి. అందువల్ల ఏంటి ఫ్లైట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయినా కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ మా 25 years ఎక్స్పీరియన్స్తో మాకున్న మంచి నెట్వర్క్తో మనం ఈ రేట్లోనే మనం తీసుకొని వస్తున్నాము సింగపూర్ అండ్ మలేషియా కూడా. సో అందువల్ల ఏంటంటే కస్టమర్లకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులోనూ 2 కంట్రీలు చూస్తున్నారు. నార్మల్గా అయితే ఒక కంట్రీకే మనకి అంత కాస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 2 కంట్రీలు కూడా సింగపూర్ అండ్ మలేషియా 2 పక్కనే ఉంటాయి. అదొక అడ్వాంటేజ్. ప్లస్ మనకి హైదరాబాద్ నుంచి సింగపూర్ ఓన్లీ 3.5 hours ఫ్లైట్ జర్నీ. అలానే కౌలాలంపూర్ కూడా 3.5 hours ఫ్లైట్ జర్నీ. అందువల్ల అంటే మనకి జర్నీ కూడా ఎక్కువ అనిపించదు. కాకపోతే టైం మనకన్నా వాళ్ళు 2.5 hours ముందు ఉంటారు. ఆ టైం ఒక్కటే కొంచెం మనకి మార్నింగ్ టైం లెగవటానికి వాటికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ చక్కగా 3.5 hours మంచి ఫ్యామిలీ డెస్టినేషన్ అండి. ఫ్యామిలీ డెస్టినేషను అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. పెద్దలు పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఆ విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ సింగపూర్ అండ్ మలేషియా ప్యాకేజ్ తీసుకొచ్చింది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి 12 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇది మనకి తెలంగాణ అండ్ ఆంధ్ర, తర్వాత కర్ణాటక. ఈ మొత్తం 12 బ్రాంచెస్లో కూడా మా చక్కటి స్టాఫ్ ఉన్నారు. ఆ స్టాఫ్ అన్నీ చక్కగా ఈ సింగపూర్ మలేషియాకి టూర్కి సంబంధించిన అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ప్యాకేజ్ అంతా కూడా చేసి తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ జర్నీ అంతా కూడా మనం ఆపరేషన్స్ టేక్ కేర్ చేసుకుంటుందండి. ఇలా ఉంటుంది. ఓకే. సో చాలామంది అనుకుంటూ ఉంటారు సమ్మర్లో ప్లాన్ చేస్తే బాగుంటుంది, కొన్ని ప్లేసెస్ కొన్ని టైమ్స్లోనే బాగుంటుంది అంటూ ఉంటారు. మరి సింగపూర్ మలేషియా ఏ టైంలోనే విజిట్ చేయొచ్చా? మీరు చాలాసార్లు వెళ్ళుంటారు కదా, ఏ టైంలో అయితే బాగుంటుంది? సింగపూర్ అండ్ మలేషియాకి ఒక సీజన్ అంటూ లేదండి. అందువల్ల ఏంటంటే సింగపూర్ మలేషియా 2 కూడా సీజన్ అనేది లేదు. 365 days ఎనీ మంత్ వెళ్ళి రావచ్చు. అందులో ఏంటంటే మనకి సింగపూర్ అండ్ మలేషియా క్లైమేట్ ఎట్లా ఉంటుందండి, మార్నింగ్ టైం కనుక మనకి కాస్త మనము ఈ హీట్ ఫీల్ అయితే మళ్ళీ ఈవినింగ్ కల్లా మనకి వర్షం వస్తుంది, కూల్ అయిపోతుంది మొత్తం కూడా. అలాంటి క్లైమేట్ కాబట్టి చక్కగా మంచి క్లైమేట్. 365 days మొత్తం ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు అనమాట. అందుకనే మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డిపార్చర్స్ గ్రూప్స్ ఉంటాయి. అలానే కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా ఎవరైతే పర్సనల్ కొంచెం కంఫర్ట్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ 365 లాంగ్ ఈ టూర్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, కస్టమైజ్ చేసుకుంటూ ఉంటారు. సో 4, 6, 8 మంది, 10 మంది అలాగా. అందువల్ల దానికి కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఓకే అదండి. ఓకే సార్, సింగపూర్ మలేషియా ఎవరైతే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటారో పర్టికులర్గా మిడిల్ క్లాస్ పీపుల్, సో వాళ్ళందరికీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలాంటి ప్రత్యేకమైన ప్యాకేజ్లు అందిస్తున్నారు అవన్నీ డీటెయిల్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, బడ్జెట్లో సింగపూర్ మలేషియా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి ప్రత్యేకమైన ప్యాకేజీలు అందిస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చంద్రశేఖర్ గారు అందించారు. ఇవి కాకుండా ఇంకేమైనా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు.